ఎన్నికల వేళ జనసేనకు షాక్ తగిలింది. విజయవాడ అధ్యక్షుడు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవి సభ్యత్వానికి రాజీనామా చేసిన పోతిన మహేష్ రాజీనామా లెటర్ను పవన్ కళ్యాణ్కు పంపించారు. విజయవాడలో బీసీ నేతగా ఉన్న పోతిన మహేష్ జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా విజయవాడ సీట్ బీజేపీకి కేటాయించారు. అక్కడి నుంచి కమలం పార్టీ తరపున సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి టికెట్ దక్కకపోవడంతో పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, పోతిన మహేష్ రాజీనామా చేయడానికి గల కారణాలేంటి? అంటే లెటర్లో ఏమని ప్రస్తావించారు? దీనిపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారా? విజయవాడలో జనసేన పార్టీకి షాక్ తగిలిందని చెప్పాలి. ఎప్పుడు లేని విధంగా పోతిన మహేష్ గత 5 సంవత్సరాల నుంచి అయితే జనసేన పార్టీ ఇక్కడ టికెట్ కావాలంటే అదేవిధంగా జనసేన పార్టీని నిలబెట్టడానికి కృషి చేస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించి పొత్తులో భాగంగా ఇది బీజేపీ కేటాయింపుతో జనసేన పార్టీ సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ మొండి చేయి చూపించని చెప్పాలి. దీంట్లో మనస్తాపనకు గురైన పోతిన మహేష్ గత 15 రోజుల నుంచి వివిధ స్థాయిలో అతను నిరసనలు తెలియజేశారు. అయినా సరే ఎలాంటి ఉపయోగం లేని పక్షంలో దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన జరిగింది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఎవరైతే ఉన్నారో పోతిన మహేష్ అభిమానులు మేము ఎన్ని సమయం నిరసనలు తెలియజేసినప్పటికీ పోతిన మహేష్ టికెట్ కేటాయించబడి పవన్ కళ్యాణ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ స్టిక్కర్ కాళ్ళతో తొక్కి చాకులతో వాళ్ళు పోసే దృశ్యాలు మీకు 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద మీరు కవర్ చేసి చూస్తున్నారు. చూడొచ్చు చాలా ఆగ్రహంతో ఇక్కడ ఉన్న కార్యకర్తలు అయితే మండిపోతున్నారు. పార్టీ బతికిందంటే ఏపీలో పోతిన మహేష్ జనసేన పార్టీకి తన ఆస్తులను సైతము ఖర్చు పెట్టాడు. కానీ పోతిన మహేష్ కి టికెట్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ మొదటిసారిగా నువ్వు పని చేసుకో, అక్కడ నీకు టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి ప్రకటన చూస్తూ పార్టీ కార్యాలయాన్ని కూడా నాదెళ్ల మనోహర్ వచ్చి ఇక్కడ ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నాకు టికెట్ కేటాయించాలి, పోతిన మహేష్ టికెట్ కేటాయిస్తేనే జనసేన పార్టీ రాష్ట్రంలో బతుకుతుందని చెప్పేసి అతను వివిధ రూపాయలు అయితే తన నిరసన తెలియజేశాడు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో తనకి టికెట్ కన్ఫర్మ్ లేదని తెలియడంతో నిరసనలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని చెప్పడంతో పోతిన మహేష్ అభిమానులు కార్యాలయం వద్ద బోర్డు మార్చేశారు. జనసేన పార్టీ కార్యాలయం పశ్చిమ నియోజకవర్గం అని చెప్పేసి ఇక్కడ కార్యాలయం పోతిన మహేష్ కార్యాలయం పేరు ఇది. ఆ కార్యాలయం జనసేన పార్టీ బొమ్మలు అవన్నీ పీకేయడం జరిగింది. అతను ఉన్న సంబంధించి ఏదైతే పోస్టర్లు ఉన్నాయో ఆ పోస్టర్లు కూడా పీకేశారు. మరో పక్క పోతిన మహేష్ బొమ్మ, ఇటు పక్క దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ స్టిక్కర్ ఉంటుంది, అది కూడా వాళ్ళు పూర్తిగా లాగేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జనసేన పార్టీ ఇక్కడ ఓడిపోతుంది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఉమ్మడి అభ్యర్థి కూడా ఇక్కడ ఓడిపోతాడు అని చెప్పేసి వీళ్ళు చాలా తీవ్రతలు ఆగ్రహం చేస్తున్నాడు. నాకు జరిగిన అన్యాయంపై మధ్యాహ్నం 1 గంటకి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పేసి పోతిన మహేష్ చూడొచ్చు విజువల్స్ లో ఎవరైతే ఉన్నారో పోతిన మహేష్ అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోతిన మహేష్ ఇవ్వట్లేదు, పోతిన మహేష్ జనసేన పార్టీ చాలా అన్యాయం చేసింది, జనసేన పార్టీగా ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభిమానులు మనతో ఉన్నారు, వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పండి, ఏంటి మీరు ఇక్కడ చేసే కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి దగ్గర పార్టీ పెట్టినప్పుడు దగ్గర నుంచి మహేష్ గారు ఎంతో కష్టపడి విజయవాడ నగరం కాకుండా కృష్ణా జిల్లా మొత్తం వ్యాప్తంగా జనసేన పార్టీని ఆయన చేత్తో ఎంతో మోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పోతిన మహేష్ గారే. అలాంటి పోతిన మహేష్ గారికి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సీటు కేటాయించాలని అడగడం ధర్మమా కాదా మీరే చెప్పండి. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు రాజధాని నగరంలో ఉండాలనే కోరుకోవడం తప్పు అయిపోయింది. ఇంతకు మించి మీరేమన్నా చెప్పగలుగుతారా? సార్ చెప్పండి సార్, మీరు పోతిన మహేష్ టికెట్ రావాలని చెప్పేసి వివిధ రూపాల్లో మీరు నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయినా సరే ఇటు జనసేన పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో పోతిన మహేష్ రాజీనామా చేశాడు. ఏంటి అసలు? పోతిన మహేష్ బీసీగా పుట్టడం పోతిన మహేష్ చేసుకున్న ద్రోహమా? పోతిన మహేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. అతను ఏ రోజు కూడా కుటుంబం కోసం సమయం కేటాయించడం కన్నా పవన్ కళ్యాణ్ కోసం సమయం ఎక్కువ కేటాయించాడు. ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు, నాదెండ్ల మనోహర్కి కూడా తెలుసు. అదే విధంగా పోతిన మహేష్ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమన్నా అంటే, పవన్ కళ్యాణ్ గారి అమ్మని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టినా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను తిట్టినా పోతిన మహేష్ తన కుటుంబ సభ్యులను తిట్టినట్టే ఫీల్ అయ్యాడు, తన ఇంట్లో వాళ్ళని తిట్టినట్టే ఫీల్ అయ్యాడు. పోతిన మహేష్ నడి రోడ్డు మీద నుంచొని పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం కోసం పోరాడాడు. పవన్ కళ్యాణ్కి ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు తన శత్రువులుగా భావించి
పోతిన మహేష్ ప్రతి ఒక్కరితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అలాంటి యుద్ధం చేసిన వ్యక్తికి, అలాంటి నీతిగా నిలబడిన వ్యక్తికి ఈరోజు సీటు కేటాయించకుండా జనసేన పార్టీ ఏమవుదాం అనుకుంటుంది? ప్రజారాజ్యం పార్టీని స్టీరింగ్ తీసుకెళ్లి చేతిలో పెట్టాడు వాళ్ళ అన్నయ్య. ఈ రోజు గాజు గ్లాసును తీసుకెళ్లి సైకిల్ కి తాకట్టు పెట్టాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను అనుకుంటున్నా. అదే విధంగా పోతిన మహేష్ అనే వ్యక్తి స్వచ్ఛంగా పోరాడాడు, ఎక్కడ కూడా లాలూచీలు పడలా. దానికి ప్రతిఫలంగా జనసేన పార్టీ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా ఇంటికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ లేదు. మా జన సైనికులు ఎవడ కింద పనిచేయాలి, ఎవడ జెండాలు మోయాలి, ఎవడకో కాళ్ళు ఒత్తాల్సిన అవసరం మాకు లేదు. అవసరం ఉన్నోడు ఒత్తుకుంటాడు. అదేవిధంగా ఈ రోజు పోతిన మహేష్ జరిగిన ద్రోహానికి, అన్యాయానికి మా జన సైనికులందరూ జనసేన పార్టీ సభ్యత్వానికి, జనసేన పార్టీ నాయకత్వానికి అందరూ రాజీనామాలు చేస్తాం. జై పోతిన. మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని తీసుకుంటుంది. చెప్పండి అమ్మా, మీరు ఎన్నాళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నారు టికెట్ కావాలని చెప్పేసి, లాస్ట్ కు టికెట్ కేటాయించకపోవడంతో రాజీనామా చేశారు. మీరంతా ముఖముడిగా రాజీనామాలు చేస్తారు ఇప్పుడు? అవునండి, మేము ముఖముడిగా రాజీనామాలు చేస్తాము. జనసేన పార్టీ అభివృద్ధి కోసం మేము అందరం జనసేన పార్టీలో పనిచేద్దామని వచ్చాము. కానీ జనసేన పార్టీని అందరూ సమాధి కడుతున్నారు, సమాధి కట్టేశారు ఆల్రెడీ. ఓన్లీ ఇది టీడీపీకి మాత్రమే ఉపయోగపడేలాగా చేశారు. జనసేన ఇక్కడెక్కడ కనిపించట్లేదు. ఎక్కడైతే జనసేన గెలుస్తుంది, జనసేన అభివృద్ధిలోకి వస్తుంది అనుకుంటున్నామో అక్కడ బీజేపీకి సీట్లు కేటాయించడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఒక బీసీ నాయకుడు నుంచుంటే ఖచ్చితంగా గెలుస్తాడు. అది కూడా పోతిన వెంకట మహేష్ గారు గత 7-8 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని కాదని, ఇక్కడ లేని వ్యక్తి, నాన్ లోకల్ వ్యక్తి, అది కూడా బీజేపీకి చెందిన వ్యక్తిని కేటాయించి అతని వెనక వెళ్లి పనిచేయమని చెప్తున్నారు. అసలు మా అందరి భవిష్యత్తు ఏం జరుగుతుంది? కనీసం ఒక మాట కూడా మాట్లాడటం పవన్ కళ్యాణ్కి నోట్లోంచి రావడం లేదా? పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము వచ్చామా, చంద్రబాబు నాయుడునో లేకపోతే బీజేపీని చూసి మేము పార్టీలో పనిచేయడానికి వచ్చామా? ఇది మహిళలంతా చాలా ముఖముడిగా రాజీనామాలు చేస్తామని చెప్తున్నారు. పోతిన మహేష్ కూడా పైన ఉన్నాడు. పోతిన మహేష్ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తన కార్యాచరణ ఎలా ఉండిపోతుంది ఏంటనేది కూడా పోతిన మహేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, తను ఎవరైతే ఉండో సన్నిహితులతో పోతిన మహేష్ అయితే కూర్చుని తన కార్యాచరణ ఎలా ఉండిపోతుంది ఏంటనే దాని మీద కూడా పోతిన మహేష్ అయితే వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అసలు దీని కార్యాచరణ ఎలా ఉండిపోతుంది, అది ఏంటనే విషయాన్ని కూడా పోతిన మహేష్ని అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకు మీరు రాజీనామా చేసే కారణం ఏంటి? నేను అన్నీ కూడా 1 గంటకి ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ మీట్లో అన్ని అంశాలు మాట్లాడతా. కేవలం చాలామంది అనుకోవచ్చు పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించలేదు, ఆ అసంతృప్తితోనే రాజీనామా చేశాననేటువంటి మాట చాలామంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మధ్యాహ్నం 1 గంట తర్వాత నేనేం మాట్లాడతారో మీరు అందరూ వింటారు, తెలుస్తుంది. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా లేదు, గాజు గ్లాస్ సింబల్ లేదు, జనసేన పార్టీ ఉనికి లేదు. కాబట్టి ఖచ్చితంగా మా ఉనికి ఉండాలని అనే అంశం మీద మేము బలంగా బయటకు వచ్చాం. ఆ సందర్భంలో కూడా నేను చెప్పా, మీరు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పా. అన్ని పార్టీల్లో నిర్ణయాలు మార్పులు చేసుకున్నారు, కానీ జనసేన పార్టీలో మాత్రం నిర్ణయాలు ఎక్కడా మారలా. నాయకులను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు పనిచేసిన ఏ నాయకుడికి పార్టీలో గౌరవం లేదు. ఇట్లాంటి అనేక అంశాల మీద 1 గంట తర్వాత మాట్లాడతా. ఖచ్చితంగా నేను మాట్లాడేది నా వ్యక్తిగతం కాదని మీకు అర్థమైంది. ప్రధానంగా మీతో పాటు మీ కార్యకర్తలు, అదేవిధంగా మీ నాయకులంతా రాజీనామా చేస్తారు. ముఖముడిగా రాజీనామా జరుగుతుంది, ఎలా జరుగుతుంది? మధ్యాహ్నం 1 గంట తర్వాత నేను దీని మీద మాట్లాడతా. మొన్న ప్రత్యేక సమావేశంలో కూడా చాలామంది రాజీనామా పత్రాలు నాకు ఇచ్చారు, నేను తీసుకున్నా. అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. పార్టీకి రాజీనామా చేయాలా అనేది జనసేన పార్టీలో ఉండే నాయకులు వ్యక్తిగత నిర్ణయం. నేను రాజీనామా చేశా, కొంతమంది రాజీనామాలు ఇచ్చారు, కొంతమంది రాజీనామాలు పంపిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత మాట్లాడతా. మరి రాజీనామాలు ఎంతమంది చేస్తారు, ఎంతమంది పార్టీ నుంచి బయటకు వస్తారు, ఏమవుద్ది, ఇవన్నీ కూడా మీరు చూస్తారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బీజేపీ అభ్యర్థితో మీతో మంతనాలు జరిగినాయి, కొంత ఫైనాన్షియల్గా నేను నష్టపోయని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం, ఆ ఫైనాన్స్ సంబంధించి మీ ఇద్దరి మీద అగ్రిమెంట్ జరగడం, ఈ రాజీనామా చేస్తామని చెప్పేసి కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏంటి అసలు ఫైనాన్స్ ఏంటి, ఈ అగ్రిమెంట్ సంబంధించి? ఒక పోరాటాలు చేసే వ్యక్తిని, ఉద్యమాలు చేసే వ్యక్తిని పెట్టుబడిదారులు, పెత్తందారులు కొనలేదని చెప్పడానికే ఈ రాజీనామాని గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తిని డబ్బుతో కొనలేదు. నాలాంటి ఉద్యమకారుడు, నిజాయితీపరుడు, వెన్నుముక నిటారుగా నిలబడేటువంటి వ్యక్తులు ఉంటారు సమాజంలో. అటువంటి వ్యక్తుల్ని డబ్బు ముఠాలతో తీసుకొచ్చేటువంటి వాళ్ళు, పారాచూట్లో దిగేటువంటి వాళ్ళు కొనలేరు. నా రాజీనామా
ఆత్మ గౌరవంకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది తెలుసుకోవాలి. సార్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. రైట్, ఇది ఏదైతే ఉన్నారో నేను మొదటి నుంచి కష్టపడిన వ్యక్తిని, పార్టీ కోసం, పార్టీ జెండా కోసం ఇక్కడ పనిచేసిన వ్యక్తిని. రాజధాని ప్రాంతంలో గ్లాస్ లేదు, జనసేన పార్టీ లేదు, మేము కష్టపడి ఇంకెవరికని చెప్పి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కూడా చాలా ఆగ్రహం ఉండవు, కొంతమంది మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి ప్రయత్నం చేసి చెప్పండి అమ్మా, ఏంటి అసలు మీరు? జనసేన పార్టీలో గత 10 ఏళ్ల నుంచి మహేష్ అన్న వెనకాల మేమందరం జనసేన పార్టీ బతికించింది ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా అది కేవలం పోతున్న మహేష్ గారే. ఇది ఏదైతే ఉందో జనసేన పార్టీ బతికించిందంటే కేవలము ఇక్కడ ఉండ జనసేన పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ లేకపోవడం మాకు చాలా ఆవేదన కలిగించింది. ఎన్నిసార్లు మేము వచ్చి మొరపెట్టుకున్నా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ స్పందించలేదు. దీంతోనే అనేక నిరసనలు ఆందోళన చేసి అయినప్పుడు ఫలితం లేని పక్షంలోనే మేము రాజీనామా సిద్ధమని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 1 గంటకి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అవమానాలు ఏవైతే ఉండే మొత్తం మీడియా సమావేశం చెప్తాము. అదేవిధంగా తనతో పాటు ఎంతమంది రాజీనామా చేస్తున్నది కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో పోతన మహేష్ చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.